హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జేఆర్ క్రియేటివ్ ఐడియాస్. ఈరోజు మనం చాలా ఈజీగా విడివిడిగా పెటల్స్ కట్ చేయకుండా క్లాత్తో ఇలాంటి అందమైన డోర్ హ్యాంగింగ్ తయారు చేద్దాం. ఈ క్లాత్ డోర్ హ్యాంగింగ్స్ తయారు చేయడం కోసం ఇలా 3 కలర్స్ క్లాత్ని తీసుకోవాలి. ఇలాంటి బెల్స్ 8 తీసుకోవాలి. ఇవి ఎంపోరియం షాపుల్లో దొరుకుతాయి. క్లాత్ కట్ చేయడం కోసం ఒక కత్తెర తీసుకోవాలి. మెజర్మెంట్ చేసుకోవడం కోసం ఒక టేప్ తీసుకోవాలి. కొసలు ట్రిమ్ చేసుకోవడం కోసం ఒక క్యాండిల్ తీసుకోవాలి. ఒక పేపరు, ఒక పెన్సిల్ తీసుకోవాలి. అలానే మన దగ్గర ఉన్న ఇలాంటి బీడ్స్, ఏ బీడ్స్ అయినా తీసుకోవచ్చు మధ్యలో గుచ్చుకోవడానికి. ఇలాంటి రింగ్స్ తీసుకోవాలి. ఈ రింగ్స్ ఏ ఎంపోరియం షాపుల్లో అయినా దొరుకుతాయి. తయారు చేయడానికి ఒక నీడిల్ అండ్ దారం తీసుకోవాలి. ఇలాంటి దారం అనే కాదు, కొద్ది లావు దారం తీసుకుంటే బాగుంటుంది. నా దగ్గర ఇలాంటి దారమే ఉంది. ఇలాంటి గుండు పిన్ కూడా ఒకటి తీసుకోవాలి. ఈ తోరణంలో ఫ్లవర్స్ కోసం ప్రతి ఒక్క పెటల్ కట్ చేసే అవసరం లేదండి. పెటల్స్ ప్రతి ఒక్కటి కట్ చేసుకోకుండా చాలా ఈజీగా సింపుల్గా దీన్ని తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ క్లాత్ని వీడియోలో చూపిస్తున్నట్లు 4 మడతలు వేసుకోవాలి. ఇలా టేప్తో 3 ఇంచెస్ లెంత్ తీసుకొని పెన్సిల్తో ఇలా వీడియోలో చూపిస్తున్నట్లు టిక్ చేసుకోవాలి. ఇప్పుడు మనం టిక్ చేసుకున్న పెన్సిల్ డాట్స్ అన్నిటినీ కలుపుకుంటూ ఇలా పొడవుగా కట్ చేసుకోవాలి. ఇలా ఒక స్ట్రిప్ కట్ చేసుకుంటే దీంతో అన్నింటినీ కట్ చేసుకోవచ్చు. సేమ్ ఇదే లెంత్ తోటి అన్నింటినీ కట్ చేసుకోవాలి. ఇలా మనం ఫస్ట్ కట్ చేసుకున్న స్ట్రిప్ సైజ్ తోటే అన్ని కలర్స్ కట్ చేసుకోవాలి. ఇలా పింక్ కలర్, గ్రీన్ కలర్ అన్నిటినీ కట్ చేశాను. ఫస్ట్ మనం కొన్నిటి కట్ చేసుకోవాలి. మళ్ళీ కావాలన్నప్పుడు మళ్ళీ కట్ చేసుకోవచ్చు. ఒక ఫ్లవర్కి మనం కట్ చేసుకున్న ఒక క్లాత్ స్ట్రిప్ పడుతుంది. అలా మనం ఎన్ని ఫ్లవర్స్ కావాలో అన్ని స్ట్రిప్స్ కట్ చేసుకోవాలి. క్లాత్కి చివర గట్టిగా ఉంటుంది, దాన్ని కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఒక్కొక్క క్లాత్ని తీసుకొని 4 భాగాలుగా ఇట్లా వీడియోలో చూపిస్తున్నట్లు కట్ చేసుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్లు అన్ని కలర్స్ని ఇలా 4 భాగాలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక క్లాత్ తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్లు ఫోల్డ్ చేసుకోవాలి. 1 ఇంచ్ లెంత్తో ఫోల్డ్ వస్తుంది. 1 ఇంచ్ వెడల్పుతోటి ఒక ఫోల్డ్ వస్తుంది. ఇలా ఫోల్డ్ చేసుకొని డైరెక్ట్గా పెటల్ లాగా కట్ చేసుకోవచ్చు. కానీ మనకి జారిపోతుంది కాబట్టి పెటల్ షేప్ కోసం మనం ఒక పేపర్ తీసుకొని 1 ఇంచ్ వెడల్పు 3 ఇంచ్ పొడవు ఉండేట్లు ఇలా ఒక పెటల్ షేప్ని కట్ చేసుకోవాలి. ఈ పేపర్ కొద్ది మందంగా ఉంటే బాగుంటుంది. ఈ పేపర్ని మధ్యలో ఫోల్డ్ చేసుకోవాలి. అటువైపు ఇటువైపు 1 ఇంచ్ డిస్టెన్స్ తీసుకొని ఇలా టిక్ పెట్టుకోవాలి. అలానే మధ్యలో ఒక టిక్ పెట్టుకొని ఈ మూడింటిని కలుపుకుంటూ పెటల్ షేప్లో కట్ చేసుకోవాలి. వీడియోలో చూసి కట్ చేస్తే చాలా ఈజీగా ఉంటుంది. ఇలా చెప్తుంటే చాలా పెద్ద పనిలాగా ఉంటుంది కదా. ఇలా పెటల్ షేప్లో కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక క్లాత్ తీసుకొని దాన్ని వీడియోలో చూపిస్తుంటే ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. 1 ఇంచ్ లెంత్ వస్తుంది. దీనికి ఒక గుండు పిన్ గుచ్చుకోవాలి. గుండు పిన్ గుచ్చుకోకపోయినా పర్వాలేదు, కట్ చేసుకోవచ్చు డైరెక్ట్గా, కానీ జారిపోతుంది. మొదట్లో గుండు పిన్ గుచ్చుకొని మనకు కొద్దిగా ప్రాక్టీస్ అయిన తర్వాత మామూలు డైరెక్ట్ కట్ చేసుకోవచ్చు. ఇలా మనం కట్ చేసుకున్న పేపర్ని దీని మీద పెట్టి ఇలా దాని షేప్లో కట్ చేసుకోవాలి. 1 ఇంచ్ ఉండాలి, పైన కింద 1 ఇంచు, మొత్తం 3 ఇంచులు కదా. 1 ఇంచు మధ్యలో ఉండేట్లు కట్ చేసుకోవాలి పెటలు. ఇలా మనం తీసుకున్న 3 కలర్స్ని పెటల్స్ లాగా కట్ చేసుకోవాలి. అన్నిటిని విడివిడిగా పెటల్స్గా కట్ చేసాము ఇదివరకు. ఇప్పుడు అన్నిటిని విడివిడిగా కట్ చేసుకోకుండా ఇలా 4 భాగాలు చేసుకొని కట్ చేస్తున్నాము. దీనివల్ల మనకి కొద్దిగా ఈజీగా ఉంటుంది. ప్రతి ఒక్క పెటలు మనం జాయిన్ చేయాలంటే టైం పడుతుంది కదా. ఇలా అయితే చాలా ఈజీగా అయిపోతుంది. వీటి కొసలు మనం ట్రిమ్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్లు ఒక క్యాండిల్ తీసుకొని ఇలా ట్రిమ్ చేసుకోవాలి. కొద్దిగా జాగ్రత్తగా చేసుకోవాలి. ట్రిమ్ చేసేప్పుడు చేయి కాలకుండా కొద్దిగా జాగ్రత్తగా చేసుకోవాలి. 1, 2 చేసే వరకులా మనకు అలవాటు అయిపోతుంది. ఇలా కొద్దిగా ఫాస్ట్గా అంటే చివర్లు ట్రిమ్ అవుతాయి. చాలా ఈజీగా ఉంటుంది. లేకపోతే కొద్దిగా కాలకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. చేయి కాలకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. చివర్లు కొద్దిగా ఫాస్ట్గా అనాలి. ఇలా అంటే చాలా ఈజీగా ఉంటుంది.
మొత్తం ఒకటే లైన్ 4 స్ట్రిప్స్ కట్ చేసుకోకుండా మడత పెట్టుకుంటే చివర్లు కట్ చేయడం మనకి గట్టిగా అయ్యి కొసలు బయటకు వస్తాయి. అందుకని 4 భాగాలు చేసుకొని ఇలా చేసుకుంటే ఈజీగా ఉంటుంది. ఒక్కొక్క పెటల్ కట్ చేసుకుంటే విడివిడిగా మనం వాటిని గుచ్చేప్పుడు కొద్ది కష్టమవుతుంది కదా మడత పెట్టుకోవడం అన్నీ. ఇదైతే చాలా ఈజీగా ఉంటుంది. ఒక నీడిల్ తీసుకుని దానికి 8 పోగులు దారం వేసాను. ఇలాంటి ఒక రింగ్ తీసుకొని ముడి వేసుకోవాలి. ఇవి ఎంపోరియంలో అయినా ఉంటాయి, లేకపోతే కీ చైన్ రింగ్స్ అయినా తీసుకోవచ్చు. ఇప్పుడు ఒక 5 బీడ్స్ వేస్తున్నాను. ఈ బీడ్సే కావాలని లేదు, మన దగ్గర ఏ బీడ్స్ ఉన్నా తీసుకోవచ్చు. ప్లాస్టిక్ బీడ్స్ కూడా దొరుకుతాయి ఎంపోరియంస్లో. ఇప్పుడు ఒక గ్రీన్ కలర్ క్లాత్ తీసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్లు గుచ్చుకోవాలి. ఫస్ట్ ఇలా గ్రీన్ కలర్ ఒక క్లాత్ని గుచ్చుకొని ఇలా ఒకసారి రౌండ్గా తిప్పితే ఇప్పుడు చూడండి ఒక పెటల్ విడివిడిగా గుచ్చినట్లు వచ్చింది కదా. అలానే గ్రీన్ పింక్ కలర్ కూడా గుచ్చుకోవాలి. మనం ఒక పొడవు క్లాత్ తీసుకున్నాం కదా, ఆ పొడవు క్లాత్లో 4 భాగాలు చేసాం కదా, ఒక్కొక్క దానికి 4 భాగాలు వేసుకోవాలి. మళ్ళీ 5 పూసలు వేసుకొని మళ్ళీ ఒక గ్రీన్ కలర్ క్లాత్ వేసుకోవాలి. గ్రీన్ కలర్ ఒకటి వేసుకుంటే సరిపోతుంది, అవి మాత్రం పింక్ ఎల్లో 4 వేసుకోవాలి. గ్రీన్ కలర్ లీవ్స్ లాగా ఉంటుంది కాబట్టి ఒకటి వేసుకుంటే సరిపోతుంది. మళ్ళీ ఎల్లో కలర్ 4 గుచ్చుకోవాలి. అలానే వీడియోలో చూపిస్తున్నట్లు ఇలా రౌండ్గా అనుకుంటే ఇప్పుడు పెటల్స్ విడివిడిగా గుచ్చినట్లు వచ్చినాయి కదండి, బాగుంది కదా. ఇప్పుడు ఒక్కొక్క పెటల్ మనం గుచ్చుకుంటే దానికి చాలా టైం పడుతుంది. ఇలా అయితే చాలా ఈజీగా తక్కువ టైంలో అయిపోతుంది. ఇలా ఒక క్లాత్ గ్రీను, 4 క్లాత్లు ఎల్లో పింక్ వేసుకుంటూ వెళ్ళాలి. మనకి ఎంత లెంత్ కావాలి, ఎంత పొడవు కావాలి అనే లెంత్ని బట్టి మనం ఇది పొడవు తయారు చేసుకోవాలి. మన గడప పొడవు ఎంత ఉందో అన్ని పూలను వేసుకోవాలి. 19 ఫ్లవర్స్ వేస్తే ఏ గడపకైనా సరిపోతుంది, కొద్ది పెద్ద గడప అయినా సరిపోతుంది. ఒకసారి పెట్టి చూసుకోవాలి మనం. 19 ఫ్లవర్స్ వేసిన తర్వాత ఇలా ఒక గ్రీన్ వేసుకొని మళ్ళీ 5 బీడ్స్ వేసుకొని చివర మళ్ళీ హ్యాంగ్ చేసుకోవడానికి ఇలా రింగ్ వేసుకొని జాయిన్ చేసుకోవాలి. ఇలా మనం ఒకటి పెద్దది మెయిన్ ఫస్ట్ లైన్ తయారు చేసుకోవాలి. ఇప్పుడు మనం దీనికి చిన్న చిన్న లైన్స్ కూడా తయారు చేసుకోవాలి హ్యాంగింగ్ కోసం. ఈ హ్యాంగింగ్ కోసం ఫస్ట్ ఒక బెల్ తీసుకొని దారాన్ని ముడి వేసుకోవాలి. ఇప్పుడు ఒక గ్రీన్ పెటల్ వేసుకోవాలి. అలానే సేమ్ మనం ఇందాక ఎలా గుచ్చామో అలానే గుచ్చుకుంటూ వెళ్ళాలి. అన్నీ సేమ్ స్టార్ట్ చేయాలి. ఒక బెల్లు, ఒక గ్రీను, పింకు, అలా గ్రీను పింక్తోనే స్టార్ట్ చేయాలి అన్నిటినీ. ఇప్పుడు మనం ఒక బెల్ తీసుకొని దానికి ఒక గ్రీన్ గుచ్చుకున్నాము. ఇప్పుడు 4 పింక్ కలర్ గుచ్చుకోవాలి ఫ్లవర్ లాగా. మళ్ళీ ఒక గ్రీను, ఒక ఎల్లో గుచ్చుకోవాలి. ఇప్పుడు మనం తయారు చేసిన మెయిన్ లైన్కి ఇవి హ్యాంగింగ్స్ అన్నమాట. వీటిని తయారు చేసుకోవాలి. ఫస్ట్ ఒక బెల్లు, ఒక గ్రీను, ఒక పింక్తో స్టార్ట్ చేయాలి. అన్నింటినీ ఇలానే స్టార్ట్ చేయాలి. ఇలా 4 ఫ్లవర్స్ని తయారు చేసుకోవాలి. ఒక రెడ్, ఒక ఎల్లో, ఒక రెడ్, ఒక ఎల్లో, మళ్ళీ ఒక గ్రీన్ వేసుకొని 5 పూసలు వేసుకొని కట్ చేసి పెట్టుకోవాలి. ఇలా పెట్టుకోవాలి. ఒక్కొక్కటి 2 తయారు చేసుకోవాలి. వీడియోలో చూపిస్తుంది 4 2 తయారు చేసుకోవాలి. 3వి 2 తయారు చేసుకోవాలి. ఫస్ట్ రెడ్డే ఉండాలి, గ్రీను రెడ్ అన్నీ సేమ్ ఈక్వల్గా ఉండాలి. సేమ్ కలర్ మనం చూపిస్తున్నట్లు రెడ్ కలరే గుచ్చుకోవాలి. ఇలా 3వి 2 తయారు చేసుకోవాలి. మళ్ళీ 2వి 2 తయారు చేసుకోవాలి. ఇలా 2వి 2 తయారు చేసుకోవాలి. అన్నిటికీ కింద రెడ్ కలరే ఉండాలి. ఇలా హ్యాంగింగ్స్ తయారు చేసుకోవాలి. ఇప్పుడు మిడిల్లో కూడా తయారు చేసుకోవాలి. మిడిల్లో కోసం కూడా మళ్ళీ మనం ఇంకొక 2 తయారు చేసుకోవాలి. ఈ
ఈ హ్యాంగింగ్స్ అటు చివర ఇటు చివర వస్తాయి. మిడిల్లో ఇలా మళ్ళీ 2 తయారు చేసుకోవాలి. ఈ 2 ఒకటి 13ది ఒకటి 9 ఉన్నట్లు తయారు చేసుకోవాలి. ఇట్లా 2 తయారు చేసుకోవాలి. ఈ కింద లైన్ 13 ఉండాలి, పై లైన్ 9 ఉండాలి, మధ్యలో 1 ఉండాలి. ఇలా తయారు చేసి పెట్టుకోవాలన్నీ. ఇది మెయిన్ది కదా, ఇది పైన పెట్టుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్లు మొత్తాన్ని ఇలా సెట్ చేసి పెట్టుకొని తర్వాత అన్నిటిని టై చేసుకోవాలి. ఎలా ఉంది, బాగుందా, మీకు నచ్చిందా? నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఎలా ఉందో చెప్పడం మర్చిపోకండి, కామెంట్ చేయండి. ఇలా మధ్యలో 2 అటువైపు చిన్న నుంచి పెద్ద వరకు ఇలా సెట్ చేసి పెట్టుకొని మెయిన్ దానికి ఇప్పుడు ఒక్కొక్కటి ముడి వేసుకోవాలి. ఫస్ట్ 4 ఫ్లవర్స్ ఉన్నది ముడి వేసుకోవాలి. ఇలా 8 వరుసలు ఉన్నాయి కదా లైన్స్, 8 లైన్స్లో 4 లైన్స్ అటు 4 లైన్స్ ఇటు తీసుకొని ఇలా ముడి వేస్తున్నాను. మీరు ఇంకొన్ని ఎక్కువ వరుసలైనా తీసుకోవచ్చు. కొద్ది లావు దారం తీసుకుంటే ఇంకా బాగుంటుంది. నా దగ్గర ప్రస్తుతానికి ఇదే దారం ఉంది, అందుకని నేను ఇది తీసుకున్నాను. ఫస్ట్ 4 ఫ్లవర్స్ ఉన్నది జాయింట్ చేసుకోవాలి. ఎల్లోకు ముందు ఎల్లోది జాయింట్ చేసుకోవాలి. నెక్స్ట్ 3 ఫ్లవర్స్ ఉన్నది జాయింట్ చేసుకోవాలి. రెడ్ ఉంది కదా, రెడ్కు ముందు రెడ్ జాయింట్ చేసుకోవాలి. మళ్ళీ నెక్స్ట్ 2 ఫ్లవర్స్ ఉన్నది జాయింట్ చేసుకోవాలి. ఇక్కడ 5 పూసలు ఉన్నాయి కదా, ఆ పూసల మధ్యలో జాయింట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నెక్స్ట్ 2ది జాయింట్ చేసుకోవాలి. 2ది ఎల్లోకి ముందు జాయింట్ చేసుకోవాలి. ఇలానే సేమ్ అటువైపు కూడా జాయింట్ చేసుకోవాలి. 2 వైపులా సేమ్ ఇలానే పెద్ద సైజు నుండి చిన్న సైజుకి జాయింట్ చేసుకోవాలి. ఈ సైడ్ అయిపోయింది కదా, ఇప్పుడు ఈ సైడ్ కూడా సేమ్ ఇలానే జాయింట్ చేసుకోవాలి. ఫస్ట్ 4 3 2 ఇలా జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మధ్య ప్లేస్లో మనం తయారు చేసుకున్న 13 ఫ్లవర్స్ 9 ఫ్లవర్స్ 2 ఉన్నాయి కదా, ఆ రెండింటిని వీడియోలో చూపిస్తున్నట్లు జాయిన్ చేసుకోవాలి. నాకు ఇలాంటివి తయారు చేయడం చాలా ఇంట్రెస్ట్. నేను షాపుకి వెళ్ళినా ఇలాంటివి ఏమైనా కనిపిస్తే ఎలా తయారు చేశారు ఏంటి అని చూస్తూ ఉంటాను. కొనేదానికంటే కూడా నేను తయారు చేసుకుని వేసుకుందాం అనిపిస్తూ ఉంటుంది. మీలో ఎంతమందికి ఇలా అనిపిస్తూ ఉంటుంది తప్పకుండా కామెంట్ రూపంలో చెప్పండి. మన ఖాళీ టైంలో ఇలాంటివి తయారు చేసుకొని మన ఇంటిని డెకరేషన్ చేసుకుంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది కదా. ఈ పింక్ కలర్ ఒకే ఫ్లవర్ ఉంది కదా, దీన్ని మధ్యలో జాయిన్ చేసుకోవాలి. ఎలా ఉంది ఈ తోరణం, మీకు నచ్చిందా? నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోస్ నోటిఫికేషన్స్ వెంటనే వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. మళ్ళీ వేరొక ఇంట్రెస్టింగ్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్.